మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో విందాం. ఎక్స్ ఫర్ జేవియర్ శామ్యూల్. ఒకవేళ వెల్లుల్లిపాయ వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అల్లం వెల్లిగడ్డ. ఆయన ఇంగ్లీష్ మూవీస్ లో హీరో అనుకుంటా కదా? హీరోనా యాక్టరా? యాక్టర్. భలే వారే, నాకు తెలియకపోవడం ఏంటి? నేను మొన్న మోతీనగర్ నుంచి బాలనగర్ వెళ్తేనే కనిపించింది, బస్ స్టాండ్ లో ఉండే చేయి చూపించింది. ఓకే, పీ ఫర్ అది బార్బర్ షాప్, అమ్మాయిల్ని పడేయడానికి. అండ్ ఆర్ ఫర్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సెంటర్, నాజుకైన నడుము కోసం. ఆవిడ షూటింగ్ లో బిజీగా ఉంది, మీకోసం రమ్మంటారు సార్. నేనే వద్దన్నా, బిజీగా ఉంది. బ్రేక్ లో కలుస్తాం లేదు వేరే. ఈ ఫర్ ఇంద్రాలక్ష్మి. ఇంద్రాలక్ష్మి మసాజ్ సెంటర్, నాట్ ఫర్ లిప్స్, ఓన్లీ ఫర్ బాడీ. నేను మాట్లాడతాను బే, నువ్వు కూడా వెళ్ళాలి ఒకసారి కంపల్సరీ. కంపల్సరీ. జూనియర్ ఇంద్రాలక్ష్మి. ఏది మసాజ్? ఎస్ ఫర్ సమంత బ్యూటీ పార్లర్, నాగ చైతన్య లాంటి బాయ్ ఫ్రెండ్స్ కోసం. ఇంకో ఎస్ ఫర్ సన్నీ లియోన్ యాక్టింగ్ స్కూల్. చెప్పే ముందు ఏం చేసావు నువ్వు? బుర్ర పెట్టిందా లేదే? మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వమా. ఈ 2 వేళ్లతో నీ కాలు బొటన వేళ్ళు పట్టుకోవడం, వెనకాల నుంచి కొడితే సౌండ్ ఇక్కడ రావాలి. వెరీ గుడ్. ఈ సన్మాన కార్యక్రమం అతను ఇచ్చిన సమాధానం వల్ల జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. మా సుబ్బారావు ఏం చేశాడంటే బ్యాంకుకి వెళ్ళాడు. పాత 500, 1000 నోట్లు మార్చుకుందామని బ్యాంక్ వెళ్ళాడు. పాపం లైన్ లో నుంచున్నాడు. లోపలికి వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక డబ్బులు చూడగానే చాలా ఆనందపడ్డాడు. ఇలా చూస్తే ఆయన ఒక ఇంకు మార్క్ వేశాడు. సార్, ఇంకు మార్కు ఎప్పుడు పోతుంది సార్ అన్నాడు. కొంచెం టైం పట్టిద్దయ్యా అన్నాడు. సార్ 1 నెల పట్టిద్దా అన్నాడు. కాదమ్మా, ఇంకా టైం పట్టిద్దాను. సార్, ఓ 2 నెలల్లో పోద్దా ఇంకు మార్క్ అన్నాడు. కాదయ్యా, 1 సంవత్సరం ఉంటది, పోదా మార్క్ అన్నాడు. అవునా సార్, జుట్టు బాగా తెల్లబడింది సార్, కొంచెం నెత్తులు కూడా పోయింది. అంటే ఫ్రీగా దొరికింది కదా అని వాడేద్దాం అనుకున్నాడు ఆయన. సో మీరు కూడా అలా చాలా సార్లు మనం ఫ్రీగా దొరికింది చాలా వాడతాం. ఫ్రీగా వచ్చిన దాని గురించి మీరు ఎప్పుడైనా ఎగబడ్డారా? ముందుగా గురువు గారితో మొదలెడదాం. సార్ నమస్కారం, బాగున్నారా? బాగుంది సార్. మీ పేరు? నరసింహ. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ సార్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? అవును సార్. వెరీ గుడ్. నువ్వు ఏం చెప్దాం అనుకున్నా అవన్నీ తర్వాత చెప్దు, కానీ నీ వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. వండర్ఫుల్ వాయిస్. సో మా కోసం ఒక పాట పాడతారా? మమతల తల్లి. ఎంత మంచి పాట నేను చేసేవయ్యా. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పినా అన్న, ఫ్రీగా ఏం దొరికింది? బార్మండల ఫ్రీ బోర్డు పెడితే వెళ్ళి లైన్ లో నిలిచిన రోజంతా, తర్వాత తెలిసింది బీరువాల్ ఫ్రీ అని కవర్ ఉంది. ఆ మైక్ ఆయనకి ఇచ్చి నీ 2 వేళ్లతో బటన్ వేళ్ళు పట్టుకున్నాను. ఆయన చెప్పనా? నా పేరు మధు అన్న, డాన్స్ మాస్టర్. మధు అన్న? మధువేనా? మిమ్మల్ని ఎలా అంటున్నా? ఓ నన్న, అది ఇంటి పేరు మధన్న. సో ఏం చేస్తుంటారు? డాన్స్ మాస్టర్. స్టూడెంట్స్ ఉన్నారా? ఉన్నారా? స్కూల్ రన్ చేస్తున్నారా మీరు? నేర్పిస్తారా పిల్లలకి? కాలేజీలో నేర్పిస్తాం. మళ్ళా స్కూల్ చదువుతున్న వాళ్ళకి ఎవరికి నేర్పిస్తారా పిల్లలకి? సో వెరీ గుడ్. మీ వాయిస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పాట పాడమ్మా. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మోను తాగినట్టుంది. అబ్బా మేమిస్తాం అది. నువ్వు పాడుకో, మేము టింటి మేయిస్తాం. రెడీ 1 2 3. టింటిని మనం ఇచ్చుకుందాం నాన్న. నువ్వు ఓన్లీ లిరిక్ పాడుకోమా. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి సెల్ఫీ దిగినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. మీకేం దొరికింది సార్ ఫ్రీగా? మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తా బండి అంటే బండితో పాటు పెట్రోల్ కి డబ్బులు ఇస్తా అంటే కకృతి పడి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నాకు కాదు, అతనికి అని తెలుసు. 1 వీక్ బ్యాక్ సెంట్రల్ కి వెళ్ళా షాపింగ్ చేద్దాం. అది ఉంది కదా, మర్చిపోయాను. షాపింగ్ కి వెళ్ళా, buy 1 get 1 అన్నాడు. వెళ్ళి చూసా buy 1 get 1 అంటే. షూ కొంటే ఏంటి ఫ్రీ అని అడిగా. షూ లేసమ్మా అన్నాడు. చీ అనుకొని వచ్చా. ఇంకా నేను షూ కొంటే బిల్లు ఫ్రీ అనలే. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. మై నేమ్ ఇస్ రామన్న.
జిమ్ కి వెళ్ళడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంజనీరింగ్ బీటెక్. ఇంజనీరింగ్ బీటెక్. నేను మామూలు ఇంజనీరింగ్ అనుకున్నా. ఇంజనీరింగ్ బీటెక్ అని నాకు తెలియదు అయ్యో. ఓకే ఓకే. ఇంజనీరింగ్ బీటెక్ లో ఏం చేస్తున్నారు? సిఎస్సి బ్రాంచ్ అన్న. సివిల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓహో మార్చారా ఈ మధ్యన? ఎన్ని గంటలు చేస్తారు జిమ్? 1 hour అన్న. వెరీ గుడ్. ఫిట్ గా ఉండడం చాలా మంచిది. కొంచెం ఎక్కువ ఫిట్ ఉన్నాడు ఆయన. చెప్పండి. నేను ఎఫ్బీలో చాట్ చేస్తున్నాను. ఒక అమ్మాయి డేటింగ్ చేద్దామన్నది. ఇవాళ డేట్ చెప్పేసి డేటింగ్ చేద్దామన్నది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ అమ్మాయి కాదు, గే ఉంది. ఫ్రెండ్ ఫోన్ చేసి బాహుబలికి టికెట్లు దొరికినాయి అన్నాడు. ఫ్రీగా వచ్చినాయని చెప్పి ఎగేసుకుంటూ పోయినాక బ్లాక్ లో టికెట్లు అమ్మి ఇచ్చింది చాలా. ఈ 2 వేళ్లతో నీ కాలు పట్టు వేలు పట్టుకుని మనము అరే ఇంకా సన్మానం మొదలెట్లేదురా. ఇలాంటి సన్మానం అక్కడ సరిపోదు. భయ్యా సెంటర్ లోకి రా. రెడీ మొత్తం అందరు రావచ్చు 1 by 1. ఇప్పుడు కూడా ఫ్రీగా కొట్టమన్నాం కదా అని ఎంతమంది వచ్చారు చూసారా? ఓకే. ఇంకా క్లాస్ రూమ్ కి వెళ్తే అక్కడ 1+1 ఆఫర్ అన్నాడు. దేనికి? ఆ తీరా చూస్తే ఒక జీన్ ప్యాంట్ తీసుకున్నా. క్లాస్ రూమ్ లో జీన్స్ ప్యాంట్ కొడుకున్నా? అంటే మా ఏరియాలో అలాగే అమ్ముతున్నారు, అంటే పల్లెటూరు అన్నమాట. ఓకే. అది తీసుకుంటే తీరా ఫ్రీ ఏంటంటే డ్రాయర్ ఇచ్చారు. దాన్ని ఫ్రీ అన్నారు భయ్య, దాన్ని డిస్కౌంట్ అంటారు. కాళ్ళు లేని జీన్స్ ప్యాంట్ కొనుక్కున్నావు అంతేగా, కొంచెం ఎలాస్టిక్ గా ఉంది అంతేగా. మా ఫ్రెండ్ గారు తిందామని బయటికి తీసుకెళ్లాడు. తిందామని బయటికి తీసుకెళ్లాడు. ఎవరిని? రెస్టారెంట్ కి వెళ్దామని అనుకున్నాను, కాకుండా అన్నదానంలో కూర్చోబెట్టి ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టారు. మెడికల్ క్యాంప్ ఓకే టెస్ట్ చేసిన చెప్పేసి వెళ్ళాం. కాకపోతే అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ మెడికల్ క్యాంప్ కి మీరు వెళ్ళారు, అక్కడ ఫ్రీగా టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ఫ్రీగా టెస్ట్లు. మీరే టెస్ట్ చేయించుకుందాం అనుకున్నారు? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారు, అక్కడ వేరే ఏం చేయట్లేదు. సైలెంట్ వెనక వచ్చేసాం. అక్కడ లేడీస్ కోసం పెట్టారు క్యాంప్. లేడీస్ కానీ సపరేట్ చెప్పలేదు. ఓ ప్రెగ్నెన్సీ క్యాంప్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చని వెళ్ళావు నువ్వు. లేడీస్ కానీ సెపరేట్ గా పెట్టలేదు అక్కడ బోర్డు. ఓకే. మెడికల్ క్యాంప్ అని ఉంది. మెడికల్ క్యాంప్ ఉందంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఓన్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ వెనక్కి వచ్చేసి లోపల సార్ టైం ఎంత అయిందని అడిగి వచ్చేసి వెరీ గుడ్ కూర్చోపోయా. హలో దిస్ ఇస్ అబు. సో దిస్ ఇస్ అబు ఏం చేస్తుంటారు? నేను ఫ్రీలాన్స్ మామూలుగా ట్రై చేస్తాను ప్రెసెంట్. సిగ్నల్ పడినప్పుడు ఆగమని చెప్పారా? యాక్చువల్లీ తెలుగు ప్రాబ్లం, స్పీడ్ గా వస్తేనే వస్తుంది, స్లో అయిపోతే ఆగిపోద్ది. అవునా పర్లేదు. మీరెవరు డిస్టర్బ్ చేయకండి, ఆయన స్పీడ్ గా నువ్వు మాట్లాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్రీలాన్సర్ మామూలుగా ట్రై చేస్తున్నాను చెన్నైలో. 2-3 షోస్ మామూలుగా ర్యాంప్ వాక్ చేస్తాను రబీ రాధా డిజైన్స్ కోసం. ఇలా మాట్లాడేటప్పుడు ఊగాలు కూడానా లేకపోతే రాదా? యాటిట్యూడ్ ఆవిడెవరు? యాటిట్యూడా? ఓకే పర్లేదు ఊగొచ్చు, కానీ మైక్ మాత్రం మూసుకుని ఊపుకో, అక్కడే ఉంచు. ఓకే లేకపోతే నాకు బదులుగా వార్తలే. యాక్చువల్లీ నేను ఒక మ్యారేజ్ కి పోయాను. పోతే ఒక అమ్మాయి లైన్ వేస్తే వాళ్ళ ఫ్రెండ్ పడిద్ది, ఈ పిల్ల పడలే, అందుకు 1+1 ఆఫర్ అనుకుని ఇద్దరిని తీసుకొచ్చేసిన. పడింది వాళ్ళ ఫ్రెండ్ కదా, ఈ పిల్ల కూడా పడిపోయింది. ఇద్దరు మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు పడ్డారా? ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సా? యాప్స్ చూపించాను. యాప్స్ చూపించాలా? నెప్పిటాయా? చూపించాను వాళ్ళకి. చూపించావా? అయ్యో అమాయకురాలారా, మాకు ఒకటికే టికానా లేదు. ఇక్కడ 2 సుళ్ళు వేసుకున్నాం, మీకు 2 దొరికారు. ఓకే పాటలు వచ్చా నీకు? తెలుగు పాటలు? హిందీ పాడతావు? తెలుగు పాడవా? ఒకటి వచ్చు. ఏది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టు తింగావా.
చాలా బా. ఇప్పుడే ఫ్లైట్ తిరిగిన ఎన్ఆర్ఐ అమ్మాయిలకు బలి చెప్పాడు ఆయన. యాక్చువల్లీ 2 types ఆఫ్ వాక్స్ చేసి చూపించాలనుకున్నాను. 2 types ఆఫ్ వాక్స్, క్యాట్ వాక్స్. గర్ల్స్ ఎట్లా చేస్తారు, బాయ్స్ ఎట్లా చేస్తారు. చంపేదందా. మీరు రండి అమ్మా, క్యాట్ వాక్ ఏంటో చూపించండి అబ్బాయికి ఒకసారి. మీరు రండి. క్యాట్ వాక్ నేర్చుకోయ్యా అంటే నన్ను చూసుకుంటే వెళ్ళావు, అంతే సెకండ్లు ఇచ్చుకుంటున్నారంటే. 3వ వికెట్. తెలుగురాలు అన్నారు, అనవసరంగా ముంబై నుంచి పంపించారు నిన్ను. నేను మాట్లాడతాలే వాళ్ళతో. థ్యాంక్స్ అమ్మా, మీ అన్నయ్యతో అలా ర్యాంప్ వాక్ చేసినందుకు చాలా థ్యాంక్స్.